చాలా రోజుల తర్వాత పట్నంలోకి వచ్చింది మేళ. నేను మేళ చూడ్డానికి వెళ్తాను. సమోసా కచోరీలు తింటాను, ఇంకా రంగుల రత్నం కూడా ఎక్కుతాను. మేళాకు నువ్వెందుకమ్మా వెళ్ళడం? అవన్నీ ఇక్కడికి తెప్పిద్దాం. మేళాలో మనుషులు తప్పిపోతారు, మళ్ళీ కలవలేరు, ఎత్తుకుని పోతారు. ఇంకా చిన్నపిల్లలను. మంత్రి, నువ్వు నోరు మూసుకో, అనవసరంగా భయపెట్టకు. మంత్రి చెప్పింది నిజమే. నువ్వు చిన్నపిల్లవు, తప్పిపోతావు. నేనేమీ భయపడను, నన్ను నేను రక్షించుకోగలను. ఊరికే అలా తిరిగి వచ్చేస్తాను. మీరెందుకు భయపడుతున్నారంతలా? నేను చెప్పాను నువ్వు మేళాకు వెళ్ళడం లేదని. నువ్వు మహల్లోనే ఉండి ఆడుకో. ఏది ఏమైనా సరే నేను మేళకు వెళ్ళి తీరుతాను. మిత్రులారా, నాకు మేళ చూడాలని ఉంది, కానీ ఆ మంత్రి వచ్చి మొత్తం చెడగొట్టాడు. నాన్నగారు నాకు మేళకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. ఓస్, ఇంతే కదా, మేమంతా ఉన్నాం కదా, మేం తీసుకుని వెళ్తాం. మనం మేళకు వెళ్దాం, ఎంచక్కా మజా చేద్దాం. రంగుల రాట్నం ఎక్కుదాం, ఉయ్యాలలు ఊగుదాం. చాట్ బండర్కి వెళ్దాం, సమోసా కచోరీలు తిందాం. నీకెప్పుడు తిండిగోల తప్ప వేరే ఆలోచనే రాదా? మీరు నలుగురు నాకు ఎప్పుడూ ఇలా సాయం చేస్తూనే ఉంటారు కదూ.